ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తేసింది హైకోర్టు. ఈసీ నిర్ణయం మేరకు ఇబ్రహీంపట్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని హైకోర్టు తెలిపింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మరోవైపు హైకోర్టులో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే తనను బలవంతంగా చీరాల తీసుకెళ్లారని న్యాయమూర్తి ముందు ఆకుల యాదగిరి చెప్పారు. బలవంతంగా రిసార్ట్లోనే 2 రోజులు ఉంచారని తెలిపారు. ఈ నెల 16న హైదరాబాద్లో 12 గంటల పాటు తిప్పారని, హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్కు హాజరయ్యానని న్యాయమూర్తికి వివరించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తేసింది హైకోర్టు. ఈసీ నిర్ణయం మేరకు ఇబ్రహీంపట్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని హైకోర్టు తెలిపింది. మరోవైపు హైకోర్టులో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే తనను బలవంతంగా చీరాల తీసుకెళ్లారని న్యాయమూర్తి ముందు ఆకుల యాదగిరి చెప్పారు. బలవంతంగా రిసార్ట్లోనే 2 రోజులు ఉంచారని తెలిపారు. రైట్, మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్కి సంబంధించిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. జడ్జి సమక్షంలో ఆకుల యాదగిరిని ఇటు పోలీసులు, అదేవిధంగా లాయర్ల సమక్షంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. జడ్జి కాసేపు విచారణ చేసిన తర్వాత ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఎట్లాగో హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కి సంబంధించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు కాబట్టి ఆకుల యాదగిరిని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఆకుల యాదగిరికి సంబంధించి ఎవరైనా కిడ్నాప్ చేశారా అని చెప్పేసి ఆయన్ని ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. అయితే ఆయన కొన్ని విషయాలు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికకు సంబంధించి స్టేను ఎత్తేసింది, హైకోర్టు స్టే ఎత్తేసింది. అదేవిధంగా ఫర్దర్ ఏమైనా మూవ్మెంట్స్ ఉంటే కూడా అవంతా కూడా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే యాదగిరి ఎందుకు ఇలా వ్యవహరించాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి జడ్జి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తనకు తలెత్తిందని చెప్పేసి చెప్పారు. తనను కొంతమంది అదుపులో తీసుకున్నారు. వారు 2 రోజుల పాటు కూడా రిసార్ట్లో బంధించారని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఈ విషయానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన లాయర్లు మాత్రం తమ వర్షన్ను చెప్తూ వస్తున్నారు. ఈరోజు ఉదయం ఆకుల యాదగిరితో ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలు ఆయనతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. ఆకుల యాదగిరిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే ఆకుల యాదగిరి ఈరోజు హైకోర్టులో అలా చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన అడ్వకేట్స్ ఇప్పటికే మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఎవరిని తాము అదుపులోకి తీసుకోలేదు. తమ అభ్యర్థిగా అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థి ఆకుల యాదగిరి ఇబ్రహీంపట్నం 19వ వార్డు నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. అంటే బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా వారిని కాపాడుకోవడం కోసం క్యాంపుకు తరలించారు తప్ప ఎవరిని కూడా బలవంతంగా క్యాంపుకు తరలించలేదని చెప్పేసి ఆయన వారి అడ్వకేట్స్ చెప్తూ వచ్చారు. 15 మందిలో 13 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందారు. మరొక బీజేపీకి సంబంధించిన అభ్యర్థి, అదేవిధంగా ఇండిపెండెంట్కి సంబంధించిన అభ్యర్థి వారు స్వతహాగానే వారంతా కూడా వచ్చి బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు తప్ప ఇందులో ఎవరిని కూడా బలవంతం చేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్కు సంబంధించిన అడ్వకేట్స్ చెప్తూ వచ్చారు. కానీ ఇటు గవర్నమెంట్కి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్లో ఉన్న ఆకుల యాదగిరి చైర్మన్ పదవిని ఆశించారు. చైర్మన్ పదవి ఇస్తానని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆయనను క్యాంపుకు తరలించారు. తీరా చివరి నిమిషంలో ఆయనను కాకుండా వేరే వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చేయడంతో యాదగిరి వారిని ప్రతిఘటించారు. దీంతో యాదగిరిని బంధించారని చెప్పేసి కాంగ్రెస్కు సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి జడ్జి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ మాత్రం సంబంధించి ఆయన కన్ఫైన్ అయి విచారణ జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. హెబియస్ కార్పస్ పిటిషన్లో భాగంగానే యాదగిరిని తమ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. కాబట్టి హెబియస్ కార్పస్ పిటిషన్లో భాగంగానే యాదగిరి కోర్టులో హాజరయ్యారు. నిన్న ఉదయం 11 గంటలకు
కౌన్సిల్ హాల్లో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న జరిగిన చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇది పూర్తిగా కూడా ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించిన అంశం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చిన ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేని వెకేట్ చేస్తున్నట్టుగా కూడా స్పష్టం చేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇబ్రహీంపట్నం ఎన్నిక ఎప్పుడు జరగబోతుంది అనే విషయానికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోటి సంప్రదింపులు జరిపి దానికి సంబంధించి ఒక డేట్ను కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. డేటు టైం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏం చెప్పబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ చైర్మన్ ఎన్నిక అనేది జరిగిపోయింది. అందరూ చేతులు ఎత్తి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నట్టుగా 15 మంది కౌన్సిలర్లు అంతా కూడా బీఆర్ఎస్కు సపోర్టుగా, బీఆర్ఎస్ చైర్మన్కు సపోర్టుగా వారంతా కూడా చేతులు ఎత్తడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్కు సంబంధించిన కౌన్సిలర్లు నిన్న గలాటా చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తూ వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు రహస్య ఓటింగ్ జరపాలని చెప్పేసి పట్టుబట్టి నిన్న ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా కౌన్సిలర్లంతా ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా నిన్న కౌన్సిల్ హాల్లోనే బైఠాయించడం జరిగింది. సాయంత్రం 5:30 వరకు కోర్టు స్టే విధించిందనే ఒక కారణాన్ని చూపిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వారంతా కూడా కౌన్సిల్ హాల్లోనే ఉండడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఎన్నికల అధికారిగా వివరించిన ఆర్డీఓ అనంతరెడ్డి కూడా కోర్టు స్టే ఇచ్చినట్లుగా మాకు జీపీ చెప్పారు. జీపీ ఫోన్ చేసి చెప్పడంతో ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎన్నికల అధికారి అయిన తనకు కూడా ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి తాము ఎన్నికలను నిలుపుదల చేశాము అని చెప్పేసి నిన్న ఎన్టీవీతో మాట్లాడుతూ అనంతరెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈరోజు కోర్టు డైరెక్షన్స్ ఆల్రెడీ కలెక్టర్కి ఇచ్చింది. కాబట్టి కలెక్టర్ ఎలాంటి ఉత్తర్వులు ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.